చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేస్తున్నారు అధికారులు. అయితే అందులో కేవలం 2 ఆలయాలలో మాత్రం దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. అందులో ఒకటి శ్రీకాళహస్తి కాగా మరొకటి కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం. గ్రహణ సమయంలో ఈ 2 చోట్ల పూజలు జరుగుతాయి. ఇవాళ రాత్రి చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం నుంచే అన్ని ఆలయాలను మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సమయంలో పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఉన్న కుక్కటేశ్వర స్వామి దేవస్థానం తెరిచే ఉంటుంది. ఇక్కడ యథావిధిగా పూజలు జరుపుతారు. రాష్ట్రం 7వ తారీఖున చంద్రగ్రహణం సందర్భంలో ఆలయం తెరిచి ఉంటుంది. చంద్రగ్రహణం 9:47 ప్రారంభమై అర్ధరాత్రి 1:31 ముగుస్తుంది. ఈ గ్రహణ సందర్భంలో పట్టు స్నానం, విడుపు స్నానాలు చేయడం ఇక్కడ భక్తులకు ఆనవాయితీగా వస్తుంది. అదే సందర్భంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, పండితులు, అభిషేక పండితులు, ఇతర పురోహిత సంఘ వాళ్ళందరూ పాల్గొని భక్తులతో ఈ కృతమైన పారంపర్యంగా ఉన్న ఒక అనాదిగా వస్తున్న ఆచారంగా ఇక్కడ ఉండడం విశేషం. రాష్ట్రంలోనే అత్యంత అరుదుగా గ్రహణ సమయంలో తెరిచి ఉంచే ఆలయంలో పాదగయ క్షేత్రం ఒకటి. భక్తులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రహణ సమయంలో కుక్కటేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. గ్రహణ పట్టు, విడుపు సమయాల్లో పాదగయ పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పాదగయ క్షేత్రాన్ని గ్రహణ సమయంలో తెరిచి ఉంచి కుక్కటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ వేద పండితులు, కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, చంద్రగ్రహణ సందర్భంగా ఆలయాల్లో ఎలాంటి పూజలు చేస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఇదైతే ప్రపంచవ్యాప్తంగా అయితే ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది. అంటే ఆదివారం రాత్రి 8:55 గంటల నుంచి అయితే గ్రహణం ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే రాత్రి 11 గంటల నుంచి 12:22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుందని చెప్తున్నారు. అలాగే సోమవారం తెల్లవారుజామున 2:25 వరకునైతే గ్రహణం 2:25 గ్రహణం వీడుతుందని అయితే చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఈ చంద్రగ్రహణం సందర్భంగా అయితే ఆ 2 ఆలయాల మినహా అన్ని ఆలయాలను కూడా మూసివేస్తారు. అంటే మధ్యాహ్నం వరకునైతే కనుక ఈ ఆలయాలకైతే దర్శనాలకి అనుమతి ఇచ్చారు. తిరుపతితో సహా అన్ని ఆలయాలకు కూడా మధ్యాహ్నం నుంచి అయితే క్లోజ్ చేస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక 2 ఆలయాలను అయితే కనుక తెరిచి ఉంచున్న పరిస్థితి ఉంది. దీనిలో ఒకటి శ్రీకాళహస్తి కాగా రెండోది అయితే కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం కూడా ఈ గ్రహణం సమయంలో కూడా 2 పూటలు కూడా పూజలు జరిగేందుకైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే అక్కడ మూసివేస్తున్నప్పటికీ ఆ గ్రహణం టైంలో అయితే పాదగయ క్షేత్రంలో అయితే కనుక తెరిచి ఉంటుంది. యథావిధిగా పూజలు అయితే జరుగుతాయి. గ్రహణ సమయంలో కుక్కటేశ్వర స్వామికి అభిషేకాలు కూడా నిర్వహిస్తారు. అంటే గ్రహణం పట్టు, విడుపు సమయంలో కూడా పాదగయ పుష్కరంలో భక్తులు స్నానం ఆచరిస్తుంటారు. అలాగే పురాతన కాలం నుంచి వస్తున్న ఈ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పాదగయ క్షేత్రాన్ని అయితే కనుక గ్రహణ సమయంలో తెరిచి ఉంచుతారని చెప్పేసి కుక్కటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారని ఆలయ వేద పండితులు అలాగే కార్యనిర్వాహకారి కాట్నం జగన్మోహన్ కూడా శ్రీనివాస్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఈ 2 ఆలయాలను మాత్రమే తెలిసి ఉంటారని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది విజయ్. నవీన్ రాజు, ముఖ్యంగా చంద్రగ్రహణం రోజున అన్ని ఆలయాలు మూసే ఉంచుతారు. కానీ శ్రీకాళహస్తి కానీ ఈ పాదగయ క్షేత్రం కానీ ఉన్న ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా శ్రీకాళహస్తిలో అయితే మనం చూస్తాం రాహుకేతులకు పూజ జరుగుతూ ఉంటుంది. దాని కారణంగా ఏమన్నా ఓపెన్ చేసి ఉంచారా? అంటే చంద్రగ్రహణం సమయంలో అయితే కనుక ఇక్కడికి ఈ పిఠాపురం పాదగయ క్షేత్రానికి అయితే కనుక అంటే నిత్యం ఇతర దేశాల నుంచి అలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. కుక్కటేశ్వర స్వామికి అయితే కనుక నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు. వేలాదిగా లక్షలాదిగా కూడా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో
ఇక్కడైతే కనుక ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు. అటు శ్రీకాళహస్తితో పాటు ఇక్కడ గుప్తేశ్వర స్వామికి కూడా ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ కూడా భారీగా అయితే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తారు. అంటే ఈ చంద్రగ్రహణ సమయంలోనే ఇంకా ఎక్కువగా కూడా భక్తులు వస్తారు అని చెప్పేసి లోకల్ గా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. 7వ తేదీ ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఆ గ్రహణము ఆదివారం రాత్రి 9:50 నుండి 1:30 వరకు కూడా గ్రహణ కాలం జరుగుతుంది. ఆ యొక్క సమయంలో శతభిష నక్షత్రం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, కుంభరాశి వారి యొక్క గ్రహణాన్ని వీక్షించకూడదు. ఆ మరునాడు ఉదయాన్నే స్నానం ఆచరించి ఈ యొక్క గ్రహణ శాంతి కొరకని చెప్పి మినుగులు కానీ, మినపప్పు కానీ, బియ్యము ఇటువంటివి దానం చేస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే క్షేత్రంలో గ్రహణ సమయం అంటే ఆదివారం రాత్రి 9:50 నుంచి 1:30 వరకు కూడా పిఠాపురం ఆరగయ క్షేత్రం స్వామివారి సన్నిధానంలో ఉన్న అన్ని ఆలయాలు కూడా గ్రహణ కాలానికి ముందుగా పట్టు స్నానము, అయిన తర్వాత విడుపు స్నానము చేయించడము, ఆ తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ప్రతి చోట కూడా అన్ని ఆలయాలు కూడా గ్రహణ కాలం ముందు మూసివేయి ఉంచబడతాయి. అయితే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమాకుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం భారగయ క్షేత్రంలో ఆలయాలన్నీ కూడా గ్రహణ కాలం ముందు తెరిచే ఉంచబడతాయి. అది పూర్వం నుంచి కూడా వస్తున్న ఆచార సాంప్రదాయం.